సామెతల గ్రంథం తీశారండి. చూడండి, దీనిలో ఈ యొక్క 10వ అధ్యాయం తీయండి మీరు అందరూ కూడా. సామెతల గ్రంథం 10వ అధ్యాయం. అది 7వ వచనం చదివారండి ఆయన. కానీ నేను పైనుంచి చూస్తున్నాను చూడండి ఒకసారి. ఆయన నీతిమంతుల కొరకు ఎన్ని మాటలైతే తెలియజేశారు. మొట్టమొదటిగా మనందరము కూడా దేవుని యొక్క జ్ఞానము కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయ. ఎవరి జ్ఞానం అండి అది? దేవుని జ్ఞానము. మొట్టమొదటి మాట అంటున్నారు, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. ఒక్కసారి ఇటు చూడండి. తండ్రి అంటే కనుక దేవుడు. ఎవరండి? దేవుడు. దేవుని చిత్తానుసారంగా నడుచుకుని ఆయనకి నీతిమంతులుగా మనం జీవించినట్లయితే కనుక, ఎందు గురించి అంటే కనుక ఆయన నీతిమంతుడు. దేవాతి దేవుడు ఎటువంటి వాడండి? నీతిమంతుడు. ఆయన నీతిని అనుసరించి జీవించి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు యెహలోకానికి వచ్చి రాత్రి మాకు కొన్ని స్టెప్పులు నేర్పించారు. యెహలోకానికి ఆయన పరిశుద్ధుడిగా వచ్చి ఉన్నారు. ఎలా వచ్చారండి? ఆయన పరిశుద్ధుడిగా వచ్చి ఉన్నారండి. మనందరి నిమిత్తము 3.5 సంవత్సరములు ఆయన తండ్రి కొరకు సువార్తను ప్రకటించి ఉన్నారు. ఏం ప్రకటించారండి? ఆయన సువార్తను. దాంట్లో చాలామంది శిష్యులుగా చేసుకున్నారు. కానీ ఒక సమయం వచ్చింది, ఆయన ఏం చేశారండి? సిలువ వేశారు. ఆయన మరణించారు. మరణించిన తదుపరి ఆయన ఏం చేశారు? సమాధి చేశారు. 3వ దినాన్ని ఆయన తిరిగి లేచారు. హల్లెలూయ. 3వ దినాన్ని తిరిగి లేచి ఆయన 40 దినములు ఆయన ఎవరైతే శిష్యులు ఉన్నారో ఆయనకి కనపరుచుకున్నారు. 40 దినాలు ఆయన ఏం చేశారండి? ఆయన కనపరుచుకున్నారు. 40 దినములు కనపరుచుకున్న తర్వాత ఉండి తండ్రి చిత్తం మరలా ఆయన ఎవరి దగ్గరికి కొనుపోబడ్డారు? తండ్రి యొద్దకు కొనుపోబడ్డారు. అక్కడ నుండి ఈ దినం వరకు ఆయన బిడ్డలుగా ఆయన నీతిని అనుసరించి జీవిస్తున్న మనందరి కొరకు కూడా ఆయన మొర్రపెట్టుచూ ఉంటున్నారు. ఆయన మరలా తిరిగి రాబోచున్నారు. హల్లెలూయ. ఆయన మరలా తిరిగి వచ్చిన తదుపరి నిన్ను చూస్తారు, నన్ను చూస్తారు. ఆయన నీతిమంతులుగా ఉండమని నీకు నాకు తెలియజేసిన ఆ వాక్యపు మాటలను మనం వింటూ ఉంటున్నామా? ఆయన వాక్యానుసారంగా నేను జీవిస్తూ ఉంటున్నామా? ఆయన అడిగేది ఒక్కటే, నన్ను అనుకరించి మీరు నడుచుకోండి. నన్ను అనుకరించి అంటే కనుక ఆయనకేదో ఇమ్మని ఆయన అడగట్లేదు. మీ దగ్గర ఉన్న దాంట్లోనే మీరు సాయం చేయమంటున్నారు. మీకు విషయం చెప్పనా? రాత్రి మానవుని యొక్క జీవితం ఎంత అంటామండి మనం? ఎన్ని సంవత్సరాలు మంది? 80 సంవత్సరాలు. మన జీవితాన్ని అంతటిని కూడా క్యాల్కులేషన్ చేసి మన ఎన్ని సంవత్సరాలు మనం నిద్రపోతున్నాం, ఎన్ని సంవత్సరాలు మనము మన డ్యూటీలకు ఇస్తున్నాం, ఎన్ని సంవత్సరాలు మనకు సొంత పనులకు మనం ఇస్తూ ఉంటున్నాం. కానీ దేవుని కొరకు మన జీవితాంత కాలంలో ఒకవేళ 100 సంవత్సరాలు మీరు జీవించారనుకోండి, దినానికి గంట ఎవరైనా ప్రార్థన చేస్తారా? గంట. ఇలా చూడండి ఒకసారి, ఒక మాట చెప్తున్నాను మీకు. ఈ గంట ఉంది కదా, ఈ గంట దినానికి 1 గంట క్యాలిక్యులేషన్ చేస్తే మీరు జీవించిన సంవత్సరాల్లో మీరు చేసింది ఎంత చెప్పనా? కేవలం ఎంతండి? కేవలం మీరు చేసింది 2.5 సంవత్సరాలు మాత్రమే. ఎంత చేస్తున్నామండి మనం? 2.5 సంవత్సరాలు. నీతిమంతులుగా జీవించాలి, దేవునితో ఉండాలి. చాలామంది సేవకులను అడుగుతారు, అయ్యా నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్యూటీలో ఉన్నాను అంటావు, మరి సాయంత్రం అయ్యేటప్పుడు ఎక్కడికో వెళ్ళి ఎవరో ఒకళ్ళు 2-3 తీసుకుని కూర్చుంటావు. నీకు ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది? నా దేవుని సన్నిధిలో ఉంటే నాకున్న బలహీనతను తీసేసి ఆయన బలాన్ని నాకు ఇస్తాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నారు. మనం చదువుకున్న మాటల్లో ఆయన ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారండి? చూడండి, భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి సమాధానకరంగా రూపాయి సంపాదిస్తావో అది నీకు చాలా ఆనందం ఇస్తుంది. అందుకే వెంటనే అంటున్నారు, నీతి మరణము నుండి ఏం చేస్తుందండి? రక్షిస్తుంది. నీతి మరణం నుండి రక్షిస్తుంది. యెహోవా నీతిమంతుని ఆకలిని కొననీయడు. నీతిమంతుని. ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మనందరం కూడా, సంఘమంతా కూడా అబ్రహాం అండ్ ఫ్యామిలీని ఎదురుకు పిలిచి వారిని అభినందించాం, వారిని సత్కరించాం.
ఎందుకయ్యా అంటే కనుక ఆయన దేవుడిలో వెళ్ళన్నా అనేచ్చు ఆయన. రోజు ఏంటన్నా మీరు నన్ను పిలిచి ఇబ్బంది పెడుతున్నావు, పక్క తప్పుకో అని చెప్పేసి అంటే ఇంక నేను ఆయన ఏమైనా ఫోర్స్ చేయగలనా? లేదు. ఆయనకు బాధ ఉన్నా, ఇరుకున్నా, ఇబ్బంది ఉన్నా అనేకమైన సార్లు చెప్పారు. ఏమని? అయ్యా మా తల్లిదండ్రులకు బాగలేదు, మా తల్లి చాలా బలహీనం అయిపోయింది, నాకు భయం వేస్తుంది బ్రదరు. ఎందు గురించి అంటే మా అన్న ఆయన జీవితం జీవిస్తున్నాడు, నా తమ్ముడు ఆయన జీవితం జీవిస్తున్నాడు, మా నాన్నగారు అంటారా ఏమో ఒక్కొక్కసారి మంచిగా ఉంటారు, ఒక్కొక్కసారి ఏమో, కానీ నాకు ఎందుకు భయం వేస్తుంది మా అమ్మ కొరకు, నేనేం చేయలేకపోతున్నాను అని చెప్పేసి చాలాసార్లు చాలా మార్లు బాధపడ్డారు. కానీ ఆయన దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అదే దుఃఖంలో ఉండి ఆయన రాకపోవచ్చు, అదే దుఃఖంలో ఉండి ఏమి నేను ప్రార్థన చేసుకుంటా మీరు వెళ్ళండి అని అనొచ్చు. లేదు లేదు, నేను ఎందు గురించి తెలియజేస్తున్నట్టే కనుక దేవుని నీతిని అనుకరించి మనం నడిచినప్పుడు ఆ ఘనత దేవుడిస్తాడు. ఇప్పుడు ఆయన అంటున్నారు, మీలో ఎవ్వరు కూడా నాకు చాలామంది తెలియదు, కానీ ఈ దినము అనేకమైన నేత్రములు ఆయన చూసినాయి. హల్లెలూయా. మన మధ్యలో లేన దైవజనులు ప్రవీణ్ పగడాల గారు కొన్ని లక్షల మంది, మీకు విషయం చెప్పనా, నాటు ఓన్లీ ఇండియా కాదు, ఒక్క ఇండియాలో ఉన్నవారు మాత్రమే కాదు, విదేశాల్లో ఉన్నవారు కూడా ఆయన కొరకు శాంతియుతమైన ప్రార్థనలు చేస్తూ ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, ఆయన ఎప్పుడు కూడా ఎడ్వర్డ్ గారి మాటల్లో నేను విన్నప్పుడు, ఎడ్వర్డ్ గారి మాటల్లో ఆయన ఇందోర్ అక్కడ హిందీ కదా మాట్లాడేది, హిందూర్లో ఈయన వాక్యం చెప్తుంటే, ఎడ్వర్డ్ గారు వాక్యం చెప్తుంటే ఈయన హిందీ ట్రాన్స్లేషన్ చేశారంట. ఈయన హిందీ ఏం చేశారండి, తర్జుమా చేశారు. ఆ తర్జుమా చేసిన తర్వాత తదుపరి ఆయన అప్పుడప్పుడు వీరు ఆన్లైన్లో ప్రోగ్రామ్స్ చేసేవారు. కానీ ఆయన గ్రోత్ ఉన్న చూడండి ప్రభువులో, ఆయన గ్రోత్ అంచెలంచెలుగా ఏ విధంగా పైకి వెళ్ళిపోయిందన్నది ఎవరికి కూడా అర్థం కాలేదు. చాలా తక్కువ దినాల్లో చాలా హైలీ ఆయన వెళ్ళారు. కానీ ఆయన ఎప్పుడు కూడా ఒకటే చెప్పేవారంట, ఎక్కువగా ఆయన చేసిన ప్రసంగాలు పరలోకపు రాజు కొరకు చెప్పేవారంట. ఆయన ఎవరి కొరకండి? పరలోకపు రాజు. ఆయనతో మనం ఉండాలి. మనందరి యొక్క నిరీక్షణ అదే, మనం ఎదురు చూసే దాని కొరకే. కాదా అంటే ఈ దినాల క్రైస్తవుల్లో చాలామందికి ప్రశ్నార్థకం ఉంటుంది, క్వశ్చన్ మార్క్ ఉంటుంది. చాలామంది పరిశుద్ధ గ్రంథంలో ఏది ఉండాలో అది చేయాలి అన్నప్పుడు మనలో చాలామందికి కొంత కుతూహలము మన యొక్క ఆలోచనల ద్వారా వస్తూ ఉంటుంది. ఆయన అంటారు, నీ కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేయికి. అయ్యగారు నేను కానుక ఇచ్చినా చెప్పలేదు, మీరు మర్చిపోయారేమో, జ్ఞాపకం చేసుకోలేదు మీరు. నేను మిమ్మల్ని నవ్వించాలని కాదు చెప్పేది. దేవుడు చెప్పింది ఏంటయ్యా అంటే కనుక మీ కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేయికి తెలియకూడదు. ఒకవేళ నేను ఏ కారణం చేత మర్చిపోతే కనుక నా దేవునికి తెలుసు అనే సంతృప్తి మీలో ఉండాలి, ఆ సమాధానంతో మనం ఉండాలి. లేదండి ఆయన జేబులో పెట్టేసుకున్నాడు, అయ్యా దేవుడు నాకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, మరొకసారి చెప్తున్నాను మీకు, దేవుడు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, నాకు ఎప్పుడుకి ఏమి కలుగుతుందో దాంతోనే సంతృప్తి, నాకు ఎక్స్ట్రా కావాలని చెప్పి నేను ఎప్పుడు అడగను, నాకున్న దాంట్లో నేను ఏం చేస్తానండి, ఆనందిస్తాను. దేవుడు ఆయన యొక్క మాటలు నాకు తెలియజేస్తాడు. హల్లెలూయా. ఆయన వాక్యానుసారంగా జీవించటమే నాకు ఆనందం. ఎవరికొకరికి ఏదో ఒకటి చెప్పి పర్లేదు నీకు అయిపోద్ది పట్రా, అది ఉండదు. నీతిమంతుని సంపద తెలియజేస్తున్నారు కదా ఇక్కడ. ఎవరి సంపద? ఇక్కడ చూడండి, మనం చదువుకున్నది మాట 2వ వచనంలో మొట్టమొదటి మాట ఏంటి? భక్తిహీనుల ధనము వారికి ఏంటండి? లాభకరం కాదు. నీతిగా అనుసరించి మనం జీవించాలి. ఏదో ఎవరినో బుట్టలో పెట్టో మనం ఏదో జీవించేస్తామో అనుకుంటున్నారేమో ప్రియమైన వారిలాగా మందిరంలో ఉన్న మీరు ఆ విధంగా జీవించొద్దు. నీతిగా నువ్వు సంపాదించింది ఒక 10 దినమైనా సరే అది నీతిగా, అది నీ బిడ్డలకి, నీకు కూడా, నీ కుటుంబానికి ఆశీర్వాదకరం, అది నీకు వెలుగు. నీ దేవుని రాకడ వచ్చినప్పుడు నిన్ను నడిపించేది అదే, నీ నీతే నిన్ను నడిపిస్తుంది. ఆ నీతి కలిగి మనందరము జీవించాలి ప్రియమైన దేవుని వర్లారా. ఇంకా కొంచెం కిందకి రండి, 6వ వచనం చదవండి. 6వ వచనం ఆగండి. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం ఎవరిస్తారు? దేవుడు ఇవ్వాలి. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం మనుషులు కాదు, దేవుడు ఇవ్వాలి. ఒక టైంలో మరొకసారి మన ప్రవీణ్ గారిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక వాళ్ళ తల్లిగారు చాలా దుఃఖించారు, వాళ్ళ కుటుంబం చాలా దుఃఖించింది. ఈయనకి లేని అలవాటు అంటూ లేదంట. కానీ ఆయన
ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ఉండి ఆయన నీతిమంతుడయ్యాడు. ఆయన మతాన్ని మార్చుకున్నాడా? ఏం మార్చుకున్నాడు ఆయన? ఏం మార్చుకున్నాడు? ఈ దినాల్లో మనం చెప్పే విధానము, నా నడక, నా పడక, ఇప్పుడు మనం ఆరాధనలో పడుకున్నాం కదా, అన్నీ చూసాడు ఆయనే, అన్నీ చూసేది ఆయనే. ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటి, నేను నడుచుకునేది ఏంటి, నా ఆలోచన ఏంటి, నా క్రమం ఏంటి, అన్నీ కూడా నా దేవునికి తెలుసు. ఆయన అన్నీ కూడా చూస్తున్నాడు, ఆయన తెలుసుకున్నాడు, ఆయన ఎరిగి ఉన్నాడు. ఇప్పుడు మనము నీతిమంతులుగా జీవిస్తున్నామో లేదో మరొక్క మారు మనందరం కూడా ప్రశ్నించుకోవాలి. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకు గురించి అంటే మన హృదయానికి తెలుసు. ఇప్పుడు తమ్ముడు యూసుఫ్ గారు వచ్చి ఇక్కడ కొన్ని మాటలు తెలియజేశారు కీర్తన గ్రంథంలో ఉండి. ఈరోజు చదవండి ఆ మాటలు, మళ్ళీ మీరు చదవండి ఒకసారి. నేను ఎందుకు గురించి తెలియజేస్తానంటే కనుక, ఆయన చాలా చిన్నగా ఉన్నారు కదా, ఏం తెలియదు అనుకుంటున్నారు. ఆయన 3 అంతస్తులు బిల్డింగ్ కట్టారు ఇంటికాడ. ఆయన ఒక్కడే. కానీ అంటే ఆయన యొక్క సంపదని కాదు, అది నీతిగా సంపాదించాడు ఆయన. హల్లెలూయా. ఎవరో తొక్కేస్తున్నారని చెప్పేసి తొక్కేసే వారి వైపు చూడలేదు, వారి కాళ్ళు పట్టుకోలేదు. ఆయన కాళ్ళు పట్టుకున్నది ఎవరిదంటే కనుక సైన్యములకు అధిపతియగు యెహోవా. కార్యములు చేసేవాడు. హల్లెలూయా. ఆయన కార్యములు చేసేవాడు, ఆయన కార్యములు చేస్తాడు. వీ హ్యావ్ టు బిలీవ్ దాట్. మనం దాన్ని ఏం చేయాలండి? నమ్మాలి. మనం నమ్మాలి. నీ విశ్వాసమే నిన్ను బలపరుస్తుంది, నీ విశ్వాసమే నీ కార్యములు చేస్తుంది. కానీ ఆ విశ్వాసము నువ్వు ఎవరి మీద ఉంచాలంటే కనుక, నీ ఉద్యోగం మీద కాదు, నీ తల్లిదండ్రుల మీద కాదు, నీ బంధువుల మీద కాదు, కార్యములు చేయను ఆయన వైపు మన విశ్వాసం ఉండాలి. అవిశ్వాసంలో తొలగిపోవద్దు, అవిశ్వాసంలో నలిగిపోవద్దు. ఇప్పుడు ఈ నీతిమంతుడు, మనకు తెలిసిన నీతిమంతుడు, ఈ మధ్యన మనం మాట్లాడుకునే నీతిమంతుడు, లేకుంటే మనం జ్ఞాపకం చేసుకున్న ప్రవీణ్ పగడాల గారు, వాళ్ళ సతీమణి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే కనుక, ఈరోజు నా ప్రవీణ్ దేవుని యందు నిద్రించారు, మీలో నుండి అనేకమైన ప్రవీణ్లు లెగాలి. హల్లెలూయా. మీరు అనేక మందికి దేవుని బిడ్డలము అనే సాక్ష్యము మీలో ఉండాలి. ఆ నీతిని అనుసరించి మీరు జీవించాలి. మనం ఆ విధంగా జీవించినట్లయితే కనుక దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుంటాం, దేవుడిచ్చే మేలు మనం పొందుకుంటాం. ఒక చెడ్డ మాట మాట్లాడాలి అంటే ఒక నిమిషం పట్టదు, కానీ ఆ చెడ్డ మాట, చెడ్డ ఆలోచన మనకి తొందరగా వచ్చేస్తుంది. అది ఏమనుకుంటామంటే అది మన స్వతంత్రం అనుకుంటాం. కాదు. దాన్ని అణిచివేసి దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి. అది అసలైన స్వతంత్రం. నేను తప్పుడు పని చేయాలని ఆలోచన రావడం చాలా నిమిషం పట్టదు నాకు. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. దాన్ని చంపేయాలని నాలో నుండి, దాన్ని తీసివేయాలని నాలో నుండి. అది ఏంటి అంటే కనుక నా దేవుని నీతి. హల్లెలూయా. మనందరం కూడా ఆ నీతిని అనుకరించి జీవించినట్లయితే కనుక ఆయన ఆశీర్వదిస్తానంటున్నారు, ఆయన దీవిస్తానంటున్నారు. ఆయన ఇంకా చాలా చాలా ఎందు గురించి అంటే ఇదే అధ్యాయంలో ఉంటుంది. ఇదే అధ్యాయంలో విస్తారమైన మాటలలో ఏముండదండి, దోషం ఉండక మానదు. అనేకమైన మార్లు మనం మాట్లాడుకుని ఉన్నాం. కానీ కిందకి వెళ్ళిన తర్వాత ఉండి నీతిమంతుని పెదవులు ఆ సేవకులకు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవుట చేత మూడులు చనిపోవుదురు. ఏమి లేకండి? బుద్ధి లేకపోవుట. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. చాలా స్పష్టం నా దేవుని వాక్యం. నేను చాలా కష్టపడిపోతున్నానండి. ఈ నెల ఇంచుమించు ఒక 5,000 ఎక్కువ వస్తాయేమో, ఒక 2,000 ఎక్కువ వస్తాయేమో, మన ఇండియా డబ్బులు ఒక 50,000 ఎక్కువ వస్తాయేమో. చాలా సంతోషం. 50,000 ఎక్కువ వచ్చేసినాయి. ఇంటికాడ మన పిల్లోడు లేకుంటే మన యజమానుడు మోటార్ సైకిల్ వేసుకెళ్తున్నాడు, ఎక్కడో పల్టీలు కొట్టేశాడు. అక్కడ ఎంత అవుతుంది? వచ్చింది 50,000, కానీ 5 లక్షలు మన ఇంటికాడ. లక్షలు అంటే ఏం కాదు ఇప్పుడు మన ఇంటి దగ్గర. ఒకనొక సమయంలో లక్షలు అంటే అయ్యి లక్ష రూపాయలు అనుకునేవాళ్ళు. ఇజ్రాయెల్ ఎలా ఉంటే 20,000 అవుతుందంట. అయిన వెళ్ళిపోతున్నారు చాలామంది. సంతోషం. 20 లక్షలు, క్షమించాలి, 20 లక్షల కోసం మాట్లాడుకుంటున్నాం కదా, వీలు కాదు. అంటే ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ధనం వైపు కాదు, నీ దేవుని వైపు నువ్వు చూడు. నా ఆలోచన ప్రకారంగా నేను హెచ్చించుకోవాలంటే హెచ్చించబడలేను నేను. మనం చేస్తున్న దాంట్లోనే సమృద్ధి కలిగి ఉండి దేవునితో ఉన్నట్లయితే దేవుడు ఆశీర్వదిస్తారు. రండి మనందరం లేచి నిలబడదాం. అయ్యా